నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని యోగా అభ్యసించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్నికల హామీలు తక్షణమే అమలు పరచాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పట్టణ సిపిఎం కమిటీ. సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. శనివారం కొత్తపేట తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్పెషల్ పోస్టల్ కవర్ను విడుదల చేశారు. చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ సిబిఆర్ సంస్థ ప్రారంభించి 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా వారు క్రీడల్లో చేసిన విశిష్ట సేవలకు గాను మరియు సామాజిక సేవలను గుర్తించి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పోస్టల్ స్పెషల్ కవర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ బికే రావు మరియు గౌరవ అతిథులుగా బి గ్రేడియర్ వెంకటరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్ ఎం శ్రీనివాస్ మరియు పోస్టల్ సిబ్బంది ఫిలటెలిస్టులు కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ డైరెక్టర్ మా ప్రెసిడెంట్ దిలీప్ రాజా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నాగేశ్వరరావు, తెనాలి హెడ్ పోస్ట్ మాస్టర్ ఎం శివయ్య, వి పవన్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ ప్రసాద్ సార్ కి ఎవరైతే మన దేశం మీద దురాక్రమణకు పాల్పడుతున్నారో వాళ్ళని భయపడటానికి సైనికులందరూ వాళ్ళ త్యాగం, వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు వాళ్ళని ఈ దేశాన్ని ఈ సరిహద్దుల్ని మొత్తం మనందరినీ రక్షించారు. అలాగే ఆ దాంట్లో పాలు పంచుకున్న వీళ్ళందరికీ నిజంగానే మనందరం పాదాభివందనం చేయాలి. ఈ ప్రసాద్ గారు ఆయన చేస్తున్న, అదే కాకుండా ఆయన చేస్తున్న సేవలు, ఈ వాలంటరీ సర్వీసెస్, ఈ డొనేషన్స్, స్కూల్స్. ఇప్పుడే ఆయన చదువుకున్న స్కూల్కి ఓ బిల్డింగ్ కట్టించారు. ఆయన సర్వీస్ 63లో పెనూరులో బిల్డింగ్కి ఆయన డొనేట్ చేశారు కొత్త బిల్డింగ్. ఇలా మనం ఎంతమంది చేస్తాం. అదే మేము ఈ చిన్న బుక్ చూస్తేనే సార్ మీ జీవితం ఎంత ఇన్స్పిరేషనల్ ఉందంటే, నాకైతే రియల్లీ ఇంత గొప్ప వ్యక్తి, ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత పెద్దగా ఎదిగి మన సమాజానికి ఇంత సేవ చేస్తున్నందుకు గొప్పవాళ్ళు ఉన్నారు. ఏళ్ళతో ఒక పెద్ద ఆర్గనైజేషన్, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ కానీ బిల్డప్ చేస్తే ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలో నంబర్ 1 ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు నిండిపోతుంది. అంతకంటే బలమైన ఆర్గనైజేషన్, అంతకంటే మంచి ఆర్గనైజేషన్ మీరు ఎక్సర్వీస్ మీకు కనిపించదు. కానీ ఎవరో ఇంకా ఫీల్ అవుతున్నారు. అది నాకు బాధాకరంగా ఉంది. నీ చెయ్యి ఎట్లా ఉండాలి, నీ చెయ్యి ఎట్లా ఉంటుంది. మా దగ్గర 18 ఆడపిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు. వాళ్ళకి ఏదో చదువు చెప్పిస్తున్నాం. చిన్న రూమ్లో కిరాయికి ఉన్నాం. ఎవరో ఒక పుణ్యాత్మ 350 గజాలు ఇచ్చాడు. దాంట్లో రూపాయలు వేద్దాం అనుకున్నాం. మీరు ఏదైనా సహాయం చేస్తారంటే నా దగ్గరికి వచ్చాను. నేను చెప్పాను, నా పిల్లలు నాకు చూపించండి. నేను ఎవరు నాకనే డబ్బులు ఇవ్వను, కానీ నాకు చూస్తే ఆవిడ అడగకుండా వెళ్ళారు. చెప్తారు అడ్వాన్స్ ఇంకా అయిపోయింది. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తాం. వెళ్ళి వాళ్ళని చూడగానే, ఆ పిల్లలు చూడగానే నాకు వాళ్ళు ఒట్టు మీద వాళ్ళు ఉత్సాహంలో తెచ్చారు పిల్లలు సేవ చేయాలి. కానీ ఎవరన్నా ఇది అడగడానికి మొబైల్ పడుతున్నారు. నా దగ్గర కూడా అడ్డకి వచ్చారు. ఇటుకలు అడిగారు, సిమెంట్ అడిగారు. ఇది చిన్న కోరికలు అడిగి వాళ్ళు మొబైల్ పడుతున్నారు అడగడానికి. చూసి ఒక వాళ్ళ ఒట్టు మీద కిలో కట్టలేదు. వాళ్ళకి ఎంతటి కావాల్సింది కొనిచ్చి ఇప్పుడే పర్లేదు కావాలి. ఒక నెల 2 నెలలు ఆగండి, ఇంకా పర్లేదు ఇంకా ఆయన అమ్ముతాడే ఉన్నాడు చుట్టుపక్కల. ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ అంత బిజినెస్ లేదు. అమ్ముడు బాగా ఆయన లేఅవుట్ వేసాడు కానీ అమ్ముడు బాగా. 1800 గజాలు కొన్నాం. నా శక్తిని అంతా కూడగట్టాను. నా స్నేహితుల శక్తి ఒకటి వాడు అందరి దగ్గరికి వెళ్ళి చేశారు. ఎవరు కాదన్న ఎంతో మాట్లాడాను. అరే నన్ను అడుగుతాడ, నీ హోదా తగ్గట్టు నేరగా తెలుసా, నీ హోదా తగ్గట్టు అని చెప్తే వాళ్ళకి హోదా తగ్గట్టు అందరూ ఇచ్చారు. 2 ఫ్లోర్లు బిల్డింగ్ పెట్టాం. బ్రహ్మాండమైన కార్యకర్త బాగా ఉత్సాహంగా పనిచేసి మొదలుపెట్టారు సేవా పాటలో.
అట్లా పిల్లలు కూడా నెంబర్ చాలా మంది వచ్చారు. ఒక ఆయన అన్నాడు వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు మూడు ఖర్చు ఎంతమంది పిల్లలు వస్తున్నారు. ఇంకో ఆయన అన్నాడు అది దేవుడు భోజనం పెట్టే ఉందా ఎవరైనా పెడతారు ఎట్లా అన్నారు. ఎట్లా అంటే నీ మనవడ పుట్టినరోజు అక్కడ చేసుకో ఆ రోజు గంటలు మరాదు, నీ పెళ్లి రోజు అక్కడ చేసుకో ఆ రోజు మరాదు. 6 months 360 బుక్ అయిపోయింది. ఇంకా జనం వచ్చారు మాకు లేదా ఛాన్స్ మేము కూడా సార్ నువ్వు బట్టలు కొనేవు, నువ్వు కరెంటు బిల్లు కట్టు, నువ్వు ఫీజులు కట్టు. ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ 5 కోట్ల రూపాయల వాళ్ళకి ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే 1 కోటి రూపాయలు డొనేషన్. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. ఒక మంచితనానికి జరుగుతుంది, ఒక మానవత్వానికి జరుగుతుంది. బాధల్లో ఉండే వాళ్ళకి బాసటగా ఎవరుంటారో వాళ్ళకి జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండే వాళ్ళకి జరుగుతున్న గౌరవం భారత ప్రభుత్వం పోస్టల్ స్పెషల్ స్టాంప్ని ఈ రోజున ఇక్కడ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున మనం మన ఇళ్లలో ఏసీలు వేసుకుని హ్యాపీగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నామంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం పీల్చుకునే శ్వాస మాజీ సైనికులు క్షేమంగా బోర్డర్లో ఉండి మన దేశాన్ని రక్షిస్తూ కాపలాగాస్తూ మన దేశం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఆ సైనికులు లేకపోతే మన ఊపిరి ఉండదని కావాలనే విషయాన్ని గమనించాలి. రిటైర్ అయ్యి వచ్చినాక 108 మాసాలకు గాను 108 లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు. విజయవాడ దగ్గర కేతనకొండలో 30 కోట్లతో ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆయన ఒక సైనికుడిగా ఆయన జీవిత ప్రస్థానం స్థాపించి అలాగే ఎన్నో బిజినెస్లు చేసి ఆయన ఆర్థికంగా నిలదొక్కునే కాకుండా ఆయన స్వార్థమే చూసుకోకుండా ఆయన ఫ్యామిలీ స్వార్థం చూసుకోకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఆయన నెలకొల్పినటువంటి సిపిఆర్ స్పోర్ట్స్ అకాడమీ అనేది వరద బాధితులు కానివ్వండి, ఇంకోటి మన సైనికుల యొక్క ఫండ్ కానివ్వండి, అన్నీ ఎన్నో చేస్తూ ఆయన జీవిత సొసైటీకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి సిపిఆర్ స్పోర్ట్స్ అకాడమీపై ఈరోజు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం, ఇందులో మన పోస్టల్ డిపార్ట్మెంట్కి తరఫున ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము భావిస్తున్నాము. ఎన్నికలలో ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని సిపిఎం తెనాలి కమిటీ విజ్ఞప్తి చేసింది. చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం తెనాలి టౌన్ కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడుతూ పెదవట్లపూడి హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ పంపు పనులు వెంటనే పూర్తి చేసి ఈ సంవత్సరమైన రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరారు. శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మరియు ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పసుపు తగలబడి 2 ఏళ్లు గడిచినా వారికి నష్టపరిహారం అందలేదని రైతులను ఆదుకోవాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నదా లేక రద్దు చేశారా? ప్రభుత్వం స్పష్టం చేయాలని, ఎన్నికలలో వారికి ఇచ్చిన హామీలను అమలు చేసి వారిని ఆదుకోవాలని, వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఆపడం వలన వాహనదారులు ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ 5 సంవత్సరాలు, గతంలో 5 ఏళ్ళు పైన, అంతకుముందు కొన్ని సంవత్సరాలు ప్రతి ఏటా 25,000 ఎకరాల సాగు భూమికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి తీవ్రమైన సమస్య మీద గతంలోనూ పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోలేదు. వాస్తవంగా అక్కడ ఒక ఎలక్ట్రికల్ డ్రైవ్ మోటార్ తీసుకొచ్చి పంప్ సెట్కి బిగిస్తే నీళ్లను తోడి పైకి పోస్తుంది. ఈ సంవత్సరానికైనా రైతులకి నీరు అందించాలని అంటే తక్షణం దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. అట్లనే దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్లో యజమాని నిర్లక్ష్యం వల్ల 2 రకాల నిర్లక్ష్యం. ఒకటి భద్రతా చర్యలు, రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియము తగినంత సకాలంలో కట్టినందువల్ల అక్కడ దాచుకున్నటువంటి పసుపు నిలవబెట్టుకున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది. కనీసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వటానికి కానీ, శుభం యాజమాన్యానికి ఒక నోటీస్ ఇవ్వటం కానీ, చట్టబద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతని తెలియపరిచి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుని రైతాంగానికి రావాల్సినటువంటి
నష్టపరిహారం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం సాధ్యవేత్త చర్య తీసుకుంటా ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. అట్లనే దీపం పథకం ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండరు అని చెప్పి పథకం ఏదైతే ఉందో ఇవాళ కనీసం ఇచ్చిన వాగ్దానం చేసిన దాంట్లో 1% కూడా ఆ ఉచిత సిలిండర్ పథకం అమలు జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే రేషన్ కూడా ఒక వాహనం ద్వారా గతంలో కన్నా కొంత కన్వీనియంట్గా ప్రజలకి రేషన్ అందుబాటులో ఉంటామంటే వాళ్ళ వాహనాలు రద్దు చేసి ఆ వాహనాలు కొనిపించిన ప్రభుత్వం ఆ బకాయిలు తీరకుండానే వాళ్ళు ఏం కావాలా. అట్లాగే చౌక దుకాణం ద్వారా నిత్య జీవిత అవసరాలు తెచ్చుకున్నటువంటి మహిళల యొక్క పరిస్థితి ఏమిటి? ఇదో సమస్య తీవ్రంగా ఉంటాం. వీటన్నిటికన్నా కొత్తగా ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు. అప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ, మేము కనుక వస్తే 10,000కి తక్కువ కాకుండా వేతనం ఇస్తాం, మీకు ఇతర కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అంటే పరిపాలనలో పారదర్శకత ఉండాలి. మీరు ఏం చేయదలుచుకున్నారు? వాలంటీర్లని కంటిన్యూ చేయదలుచుకున్నారా? లేదు, వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి తీసేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపదలుచుకున్నారా? అట్లా కాకుండా వాళ్ళని ఎట్లా గట్టి పెట్టే చేయటం అనేది ఉంది. కొత్త ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉన్నాయి. సిపిఎం తెనాలి రూరల్ మండలం కార్యదర్శి ఎం శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందరికీ డబ్బులు బ్యాంకులో పడటం లేదని, తల్లికి వందనం కూడా అందరికీ బ్యాంకులో డబ్బులు పడలేదని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి, కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పుడు సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదో అనేది కూడా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించడం కానీ, కౌలు కార్డులు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందదు ఏమో అని ఆందోళన కౌలు రైతులు ఉంది. ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం పరిశీలించేటైతే చాలా గ్రామాలు కొల్లిపర్ర కానీ, ఇందాక కంచెర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో పరిశీలించేటైతే వాళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లో మాత్రం డబ్బులు పడటం లేదు. అది కూడా తల్లులు ఆందోళనగా ఉంది. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా దీంట్లో ఒక రకమైన స్పష్టత ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే గ్యాస్ కూడా కొంతమందికి గ్యాస్ డబ్బులు పట్టి కొంతమందికి పడలేదు. ఈ విధంగా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య, అటు రైతుల్లో పెట్టుబడి సాయం లబ్ధిదారుల సంఖ్య, అట్లాగే ఇటు తల్లికి వందనం సాయంలో కూడా కోత పడుతుందేమోనని భయాందోళన ఉన్నాయి. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అది కూడా మరి మొత్తం రాష్ట్రం అన్నారు, తర్వాత జిల్లా అన్నారు, మరి ఆగస్టు అన్నారు. ఏ మేరకు ప్రభుత్వం ఏం చేసిందో తెలియకపోయినా ఇప్పుడు కరెంటు ఛార్జీలు మాత్రం విపరీతమైన స్మార్ట్ మీటర్లు పెట్టి భారాల మీద భారాలు 15,000 కోట్ల రూపాయలు చురుకు భారాలు వేస్తుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు కార్యాచరణలోకి రావాలి. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు చెప్పిందో హామీలను అమలు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, ఎన్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం పెదకాకానికి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, పెదకాకాని దేవస్థానం పూర్వ బోర్డు మెంబర్ కొండమాడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ జరగనుంది. 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొత్తపేట తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారి ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శింపబడునని, అదేవిధంగా హరిహంసిక డ్యాన్స్ మరియు తైక్వాండో ఇన్స్టిట్యూట్ తెనాలి చిన్న మాస్టర్ శిష్య బృందంచే కరాటేలో సెల్ఫ్ డిఫెన్స్ పట్టణ యువ కూచిపూడి నృత్య గురువు కుమారి ఆర్సిటి ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి మరియు తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణశాస్త్రి, ఆమంచి చంద్రశేఖర్, బీకేఎన్ఎస్ ప్రసాద్, కరణం సరిత, సింధూరి పూజితులు పాల్గొన్నారు. పెదకాకానికి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు మరియు పెదకాకాని ట్రస్ట్ బోర్డు పూర్వ మెంబరు అయినటువంటి శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు అకాల మరణం చెందారు. వారి అకాల మరణానికి మా కళాకారుల సంఘం తెనాలి, అలాగే గుంటూరు, విజయవాడ ఉన్న ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు, సమాజాల వారు, అలాగే కళాభిమానులు అందరూ వారికి ఘన నివాళులు అర్పించే నిమిత్తం ఇది 22/6/2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో 7వ వార్డులో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడం అయింది. ఇప్పుడు చిన్న విరామం.